ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రద్దు చేయాలి. బ్యాంకులో రైతులు తీసుకున్న అప్పులను వెంటనే ఇవ్వాలి. నష్టపోయిన రైతులకు ఈ సంవత్సరం కర్నూలు జిల్లాలో చాలా తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో ఎప్పుడు కూడా ఇంత తీవ్రమైన కరువు లేదు. 1-2 భారీ వర్షాలు వచ్చి మధ్యలో కరువు ఉండేది, బెట్టబెట్టేది. ఆముదము, జొన్న, మొక్కజొన్న, టమోటా, ఉల్లి ఈ పంటలన్నీ కూడా పూర్తిగా ఎండిపోయాయి. ఒక ఎకరాకి 30,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు తన ఇంట్లో ఉన్నటువంటి సొమ్ము, బ్యాంకుల ద్వారా తీసుకున్నటువంటి క్రాప్ లోన్స్ అన్నీ కూడా భూమిలో పెట్టుబడి పెట్టి రైతు నెత్తిన బట్టేసుకొని కూర్చున్నారు. ఇప్పుడు ₹1 కూడా పెట్టుబడి తిరిగి వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు మరి మంత్రులు, ఎమ్మెల్యేలు ఉండి వాళ్ళు పంట పొలాలు చూడలేరా? చేత కాదా? మీ కన్ను లేవు, మీకేం గుడ్డోళ్ళ, చెవిటి వాళ్ళ? మీరు పోతుంటే రోడ్డు పక్కనే ఉన్నాయి. మీరు ఎక్కడ కోసికలో బయలుదేరినా, ఆదోన్లో బయలుదేరినా కర్నూలు వరకు పంట పొలాన్ని విత్తనమైనటువంటి పొలాలు ఉన్నాయి. విత్తనం వేసిన ఎండిపోయిన పొలాలు ఉన్నాయి. మీ చీప్ దిగి కారు దిగి చూడొచ్చు కదా. వీళ్ళంతా బెల్లం గట్టి రాళ్ళలాగా ఉన్నారు. ఏ మాత్రం రైతులు పట్టించుకోవడం లేదు. ఎలక్షన్లు అప్పుడే మీకు రైతు ఓట్లు కావాలా, గెలవాలని అన్నం పెట్టి రైతుని మర్చిపోతున్నారు. మేము చెప్పేది ఏమంటే ఇప్పటికైనా రైతన్నను ఆదుకోండి అని చెప్తున్నాం. మరొక పక్క చంద్రబాబు నాయుడు ఆయన చాలా పైన ఉన్నాడు, ఇంకా ఆకాశంలో ఉన్నాడు. ఆయన భోగాపురంలో విమానాశ్రయం అంతా ప్రారంభిస్తున్నాము, విమానాల్లో ఎక్కండి, విమానాలు ఎగురుతున్నాయి చూడండి అంటారు. అయ్యా, రైతులకు విమానాలు కావాలా, లేకపోతే మోటార్ సైకిల్ కావాలా, లేకపోతే పంట నష్ట పరిహారం కావాలా? ఎవరైనా రైతులు విమానం లేక తిరుగుతారా? మీరు తిరుగుతారు. మీరు, మీ ఎమ్మెల్యేలు, మీ కొడుకు లోకేష్, మీ ఫ్రెండ్ మోడీ గారు, పవన్ గారు, వాళ్ళు తిరుగుతారు ఎంత విమానాల్లో. రైతులు ఎవరు విమానాల్లో తిరగరు, మోటార్ సైకిల్లో పోతారు. ఆటో పంటలు వేసి నష్టపోయారయ్యా. రైతులను ఆదుకోమంటే విమానాశ్రయాలు చూడండి, విమానాలు చూడండి అంటావా? ఎగతాళి మాటలు ఇవన్నీ కూడా రైతుల్ని. కాబట్టి రైతుల్ని చంద్రబాబు నాయుడు ఏమాత్రం పట్టించుకోకుండా మర్చిపోయాడు. మేము గట్టిగా డిమాండ్ చేసేది నష్టపోయిన ప్రతి రైతులకు కూడా ఒక ఎకరానికి 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలా. కరువు పోయే వరకు కరువు పెన్షన్లు ఇవ్వాలా. బ్యాంకుల్లో తీసుకున్నటువంటి రుణాలు రద్దు చేయాలా. గ్రామీణ ప్రాంతాల్లో బియ్యము, కందిపప్పు, చింతపండు, నూనె, ఉప్పు, పప్పు ఇలాంటి నిత్యావసర సరుకులన్నీ కూడా ఉచితంగా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అన్నదాత సుఖీభావ డబ్బులు 20,000 రూపాయల నుండి 50,000 రూపాయలకి పెంచాలని డిమాండ్ చేస్తున్నాం.